గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వైటీ ఛానల్ అండి. ఇది వచ్చేసి ఇంతకు ముందు 2 వీడియోస్ పెట్టాను కదా, ఆ వీడియోస్ కాకుండా దానికి ముందున్న కంటిన్యూ వీడియో అనమాట. ఇది మేమైతే హాలిడేస్ అయిపోయాక పిల్లల్ని ఊరు నుంచి మా ఊరికైతే తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా తీసుకొని అయితే వెళ్తున్నాము. మేమైతే ఇక్కడ హైవేలో వెళ్తున్నాం అనమాట. హొసూరు నుంచి కృష్ణగిరి హైవే, అక్కడ వెళ్తున్నాం అనమాట. ఓకేనా, ఇదైతే చాలా లేట్ వీడియో అనుకోవచ్చు, ఎందుకంటే నాకు టైం అస్సలు ఉండటం లేదండి. ఇంకా అందుకే నేనైతే కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. ఇంకా ముందు వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా తొందరగానే అప్డేట్ చేసేస్తూ ఉంటాను మీకు. ఓకేనా, ఇంకా లగేజ్ అయితే చాలా ఎక్కువ ఉన్నిందనమాట. అంటే మనకి కొందరు ఆడపిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకుంటూ ఉంటారు కదా, కానీ నేను అట్లా కాదనమాట. మా అత్త వాళ్ళ ఇంట్లో నుంచి లగేజ్ అయితే ఎక్కువ అయితే వెళ్తూ ఉంటుంది. అంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎట్లనో వెళ్ళను కాబట్టి అత్త వాళ్ళ ఇంట్లో ఇంకా ఏమేమి కావాలో అన్నీ మా అత్తయ్య అయితే ప్యాకింగ్ చేసి ఇస్తూ ఉంటుంది. కానీ నేనే తీసుకొని వెళ్ళను అనమాట అంత ఎక్కువగా, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది అనమాట లగేజ్. ఇంక ఇక్కడ వీళ్ళు చూడండి హ్యాపీగా ఎట్లా ఆడుకుంటూ ఉన్నారో మంచిగా. మాకైతే నిజంగా ముందైతే ఎక్కువ బైక్లోనే జర్నీ చేసేవాళ్ళము, ఎంత దూరమైనా బైక్లోనే వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే కొంచెము మాకు ఈజీ అయిందనమాట కార్ తీసుకున్నాక. ఇంకా పిల్లలైతే మంచిగా ఆడుకుంటూ వస్తారనమాట. లేకుంటే మాకు బైక్లో అయితే చాలా రిస్క్ అవుతూ ఉండేది. పిల్లలు, మేము, తర్వాత మా ఆయన అయితే ఇంకా అస్సలు అలసిపోయే వాళ్ళము నలుగురు కూడా. ఇంకా ఇంటికి వచ్చాక అసలు ఏం పని చేయబుద్దే కాదు, అట్లుండేది. ఇంకా కార్లో అయితే పిల్లలతో పాటు మంచిగా హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడక్కడ స్టాప్ చేస్తూ వెళ్తూ ఉండేవాళ్ళము. ఇంకా కృష్ణగిరిలో అయితే చెప్పనవసరమే లేదు, చాలా బాగుంటుంది అన్నమాట. వ్యూ పాయింట్ అంత బాగుంటుంది. తర్వాత మనకి గ్రీనరీ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కృష్ణగిరి వచ్చేసి మనకి డ్యామ్ ఉంటుందన్నమాట, అది మంచి ఫేమస్గా ఉంటుంది. మేమైతే మా మరిది ఉన్నప్పుడైతే ఒకసారి ట్రిప్ అందరూ కలిసి వెళ్ళినామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫుల్ డే మొత్తము. అంటే ఆ రోజు వచ్చేసి మాకు January 1 అనమాట. ఆ రోజు అందరినీ కలిపి తీసుకొని వెళ్ళినారనమాట. మా మరిదే ప్లాన్ చేసినారు. ఇంకా అట్లా వెళ్ళినామన్నమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట డ్యామ్లో, అట్లుండేది. ఇంకా ఇప్పుడైతే మిస్ అయిపోయాము, ఎక్కడికి వెళ్ళామన్నమాట అంతగా. ఇంకా అట్లుండేది. ఇంకా వ్యూని అయితే మంచిగా ఎంజాయ్ చేయండి, ఓకేనా.
ఇదైతే మనకి బోర్డు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. మేము మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు అయితే తీసుకున్నాం అన్నమాట. అసలు చాలా సూపర్గా ఉన్నిందనమాట టేస్ట్ అయితే. మనకి ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ అంతగా తినరు కాబట్టి అంత టేస్ట్ ఉండవు. అవి కూడా ఎప్పుడో పెట్టింటారు, అసలు అంత బాగుండవన్నమాట. ఇక్కడైతే మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి ఇస్తూ ఉంటారనమాట. తమిళనాడు సైడ్ నేను ఎక్కడెక్కడో చూశాను, మా ఊర్లో కూడా అంతే అండి. మంచిగా ఎప్పటికప్పుడే ఫ్రెష్ వేసిస్తారనమాట. అంత బాగుంటాయి ఫిషెస్ అనేవి. అంటే మనము ఫుడ్ అనేది క్వాలిటీ మెయింటైన్ చేస్తే మనకి బిజినెస్ కూడా బాగుంటుంది కదా అని నా ఐడియా అనమాట. ఇంకా మేమైతే ఇప్పుడు కృష్ణగిరి నుంచి కుప్పం బైపాస్లో వెళ్తూ ఉన్నాము. పిల్లలకైతే నిజంగా స్కూల్ ఓపెన్ అయ్యి 2-3 డేస్ అవుతుందండి. మేమే ఇంకా లేట్గా వెళ్దాం, పనుండి ఇంకా లేట్గా వెళ్దామని చెప్పి ఇప్పుడైతే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా బాబునైతే కొత్తగా స్కూల్లో జాయిన్ చేయాలన్నమాట. ఎట్లుంటుందో ఏదో నాకైతే అస్సలు అర్థమే కాలేదు. ప్రతిదీ నేనే చూసుకోవాలండి మా ఇంట్లో పరంగా అయితే. ఎందుకంటే మా ఆయనకైతే ఇంకా అస్సలు కూడా ఏంది తెలియదు. ఇంకా అన్నీ నేను జాయిన్ చేసేటప్పుడు, తర్వాత బుక్స్కి, ఇంకా ఏదన్నా ఫీజు కట్టేటప్పుడు కానీ అన్నీ నేనే చూసుకోవాలన్నమాట. మీలో ఎంతమంది ఇలానే ఉంటారు? మీ ఫ్యామిలీలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఒక్కొక్కసారి అసలు చాలా విరక్తి వస్తుందన్నమాట. ఎందుకు అన్నీ నేనే చేయాలి అని చెప్పి. అంటే మా ఇంట్లో మా అత్తయ్య, మా మామయ్య కూడా చెప్తూ ఉంటారనమాట, మా బిడ్డలాగా నువ్వు అని చెప్పి. అట్లుంటుంది, అన్నీ నేను చూసుకుంటూ ఉంటానన్నమాట దగ్గరుండి. మా ఆయన వల్లే అవుతుంది అని చెప్పి అయితే నేను ఎదురు చూసుకుంటూ ఉన్నాను అనమాట. మా వాళ్ళకైతే నేను మంచిగా ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా నేనే పిలుచుకొని వెళ్తూ ఉంటాను, అన్నీ చూస్తూ ఉంటాను అనమాట. ఇంకా మా ఆయన కూడా అంతే, పట్టించుకోడు, నేను చూసుకుంటానులే అని చెప్పి గమ్మున అయిపోతాడనమాట. అట్లుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము పుంగనూరు వరకు వచ్చాము. ఫుల్ హెవీ రైన్ అయితే ఉన్నదన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఎట్లా వెళ్తాము అనుకున్నాము, కానీ వెళ్ళిపోయామన్నమాట ఎలాగో అలా సేఫ్గా. ఇంకా రోడ్డు మొత్తం ఫుల్ హెవీ వాటర్ అయితే ఉన్నింది. కానీ మా ఆయన అయితే కొంచెం మెల్లగానే డ్రైవింగ్ చేసుకుంటూ అట్లనే వెళ్ళిపోయాము, ఎక్కడ స్టాప్ చేయకుండా. ఇంకా స్టాప్ చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ లేటే అయిందనమాట. మేము బయలుదేరింది ఒక 10:30-11కి అయితే బయలుదేరాము. ఇప్పుడు ఆల్రెడీ 4:35 అయితే అవుతూ ఉంది. ఎందుకంటే ఇంకా మేము మెల్లిగానే వస్తూ ఉన్నాము. మొత్తం ఇంకా ఈవినింగ్ వెళ్ళినా కూడా ఏం చేయాలా అని చెప్పి ఇలా ఉందన్నమాట. మొత్తం ఫుల్ హెవీ రెయిన్ అయితే ఉంది. ఇక్కడ ఫైనల్గా మదనపల్లికి అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇంకా స్టాక్ వచ్చింది అని చెప్పి కాల్ చేసినారు షాప్కి. తర్వాత తీసుకొని వెళ్ళిపోదాం ఒకేసారి అని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే అడ్రస్ అయితే చాలా దూరంగా ఉన్నింది. ఇంకా రోడ్లో ట్రాఫిక్ అయితే ఉంది కాబట్టి ఇంకా కార్ అటు సైడే పెట్టేసి నడుచుకొని వెళ్ళిపోయామన్నమాట. కానీ చాలా దూరం ఉన్నింది, నడుచుకొని వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ చూడండి, తండ్రి కొడుకు అయితే ఎట్లా ఆడుతున్నారు. ఇది వచ్చేసి మనకి లగేజ్ ఎత్తుకునే ట్రాలీ అనమాట. ఇంకా వీళ్ళు కూర్చొని ఇట్లా ఆడుతున్నారు. ఇంకా ఫైనల్గా ఎట్లో అట్లా కష్టపడి ఇంటికి అయితే వచ్చేసాము. మొత్తం లగేజ్ చూడండి ఎంత లగేజ్ ఉందో. నిజంగా అండి, పుట్టింటి నుంచి వచ్చినప్పుడు కూడా ఇంత లగేజ్ ఉన్నదనమాట. అంత లగేజ్ అయితే ఉన్నింది. నేను కొద్దిగానే చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి రాగులు అనమాట. ఓకేనా, వీడియో అయితే ఇంతే అండి. నచ్చిందని అంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. తర్వాత మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.